ఈరోజు ఒక బొమ్మ గీద్దామా? చేద్దాం సార్. బేస్ లైన్ కొట్టుకోండి. నిన్న ఒక చిన్న స్టెప్ చెప్పాను, అది మీరు గీలేదనుకుంటున్నాను. ఈ బేస్ లైన్లో ఈ వేళ్ళు కదలకూడదు. లెంగ్త్, విడ్త్, హైట్ ఈ మూడు కామనే కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 100 mm తీసుకున్నాము, ఇది 60 తీసుకున్నాము. 60 తీసుకున్నాము. హైట్ ఎంత తీసుకున్నాము? 50 తీసుకున్నాము. 50 తీసుకున్నాం. దీంట్లో మనం ఏం చెప్పాను, ఒక చిన్న కటింగ్ ఎడ్జ్ ఒకటి చెప్పాను, అంతే కదా. ఇప్పుడు దీని సెంటర్ ఎంత? 10లో సెంటర్ వచ్చి 5 పెట్టుకుంటే టెన్లో ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి 2, ఈ పక్క 2, 4 పెట్టుకుందాం. ఇది వచ్చి 6 కాబట్టి 3 పెడదాం. 1, 2, 3. చేస్తారా? చేస్తాం సార్. ఈ కటింగ్ ఎడ్జ్ లాగా వచ్చేసింది. ఇప్పుడు చూడు, ఈ కటింగ్ ఎడ్జ్ ఎలా చేస్తున్నానో, నేను ఎలా గీస్తున్నానో ఈ సెట్ స్కోర్స్ పెట్టుకొని ఈ మూమెంట్స్ చూడండి బాగా. ఓకే, వచ్చిందా కటింగ్? వచ్చిందా రాలేదా? చేస్తారు. ఇది ఎక్సెస్ అయిందాన్ని అరేంజ్ చేసేసండి. ఇది మీరు ఎలా గుర్తిస్తారు, ఈ కొలతలు అనేది కూడా మీరు చూసుకోండి. ఏంటంటే జనరల్గా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే, లైట్ లైన్తో ఎక్స్టెన్షన్ చేయాలి. వీటిని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ఏమంటారు వీటిని? ఎక్స్టెన్షన్ లైన్ అంటారు.
ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, దీన్ని ఎక్స్టెన్షన్ ఇలా చేసుకుంటే యారో మార్క్స్ వచ్చి 1:3 నిష్పత్తిలో ఉండాలి. ఇంత షార్ప్గా ఉండాలి. ఈ లెంగ్త్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ ఎంత లెంగ్త్ ఉందో ఇక్కడ చూపిస్తే సరిపోతుంది. ఇది మొత్తం 100 అయితే ఇది 40, ఇది 50, ఇది వచ్చి 20, ఇది వచ్చి 30, ఇది వచ్చి 60, ఇది 100, ఇది 50, ఇది వచ్చి 60. ఏదైతే లెంగ్త్ ఎక్కువ ఉంటుందో ఫ్రంట్ వ్యూ, దాని పక్కది సైడ్ వ్యూ, పైన ఉన్నది టాప్. చేస్తారా? ఎస్ సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ స్కేల్ వచ్చి 1:1. నోట్ ఏంది? ఆర్ సార్. డైమెన్షన్స్ ఆర్ ఇన్. ఓకే.